జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం వచ్చే ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది సర్కార్. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మొత్తం 28,942 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసింది రేవంత్ సర్కార్. జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. వచ్చే ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది సర్కార్. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మొత్తం 28,942 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసింది రేవంత్ సర్కార్. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. ఎస్ యాదగిరి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే గతంలో ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది. వేసిన కొన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో కూడా ఈ కోర్టుల కేసులు గందరగోళంగా, తర్వాత పేపర్ లీకేజ్, ఇట్లా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉద్యోగ నియామకాలంటేనే ఒక డిఫరెంట్ ఫీలింగ్, అంటే నిరుద్యోగులు ఆ నమ్మకము లేకుండా చేసిన సిచ్యువేషన్ మనం గత ప్రభుత్వ హాయంలో చూసాం. సో దీనివల్ల ఏమైందంటే ఇక ఉన్న ఖాళీలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేని సిచ్యువేషన్ మనము గతంలో చూసాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్లో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఏవైతే జారీ చేస్తారో దాని మీద నమ్మకం మళ్ళీ కలిగేలా, దాంతోపాటు ఏదైతే హామీ ఇచ్చిందో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీని అమలు చేస్తూ ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 28,000 ఉద్యోగాలకు పైన, సో వీటన్నిటి కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి 28,000 ఉద్యోగాలకు పైన భర్తీ చేశారు. ఆ తర్వాత ఇక గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రిలిమినరీ ఉంటుందో ఈ ప్రిలిమినరీకి సంబంధించి చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జామ్ కూడా పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తలేదు. ఇక దీంతోపాటు ఆగస్టులో షెడ్యూల్ ప్రకారమే, హామీ ఇచ్చిన ప్రకారమే ఆగస్టులో గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామ్ కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక గత ప్రభుత్వ హాయంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ నియామకాల విషయంలో ఏర్పడినటువంటి గందరగోళము, కోర్టుల చిక్కులు, తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్, సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక్కొక్కటి వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా ఈ నియామకాలు అనేది చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక పక్క కొనసాగుతుంది. ఇక ఈ జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరానికి సంబంధించి సో ఎన్ని ఫిల్ చేయాల్సి ఉన్నది, ఏ శాఖలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే దాని మీద ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఆయా శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా తీసుకుంది. సో ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇక ఏ నోటిఫికేషన్లు ఇంకా ఇవ్వాలి, సో వీటన్నిటి మీద కూడా కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఏదైతే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి, టీచర్లకు సంబంధించింది 11,000కు పైగా నోటిఫికేషన్ సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రకటించింది. ఇట్లా విడతల వారీగా ఈ సంవత్సరానికి సంబంధించి ఏ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద ఒక అంచనాకు వచ్చి దాన్ని విడతల వారీగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇప్పటికే ఇది హామీ ఇచ్చారు కాబట్టి నిరుద్యోగుల్లో కూడా ఇది ఒక హామీ ఉంది. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక నిరుద్యోగుల కొంత ఆసక్తి అయితే ఉంది. దాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఖాళీలకు సంబంధించినటువంటి లెక్కలన్నీ తీసి ఆ నోటిఫికేషన్ లేచిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇక ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎన్ని వేయబోతున్నాం, ఏ శాఖలు ఎన్ని ఉంటాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక లెక్కలు తీసిన తర్వాత దాని మీద ఆల్రెడీ ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు వచ్చిన తర్వాత ఆ శాఖల వారీగా జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ దిశగా అధికారులంతా కూడా ఆయా శాఖల వారీగా పనిచేస్తున్నారు. సో ఇది ఒక ఎత్తు. ఇక నోటిఫికేషన్లకు సంబంధించి ఇక టీఎస్పీఎస్సీ విషయంలో కూడా గతంలో మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని ప్రక్షాళన చేయాలి, అంత గందరగోళంగా ఉంది అని పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనం చూసాము.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానిలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఆ కమిషన్ను చాలా మందిని కూడా ప్రక్షాళన చేసి చైర్మన్ను కూడా కొత్త వాళ్ళని నియమించారు, సభ్యులను కూడా కొత్త వాళ్ళని నియమించారు. ఇక ఈ ఎగ్జామ్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి 1-2 సార్లు వాటిని క్రాస్ చెక్ చేసి తర్వాత ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకుంటే ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా, సో వీటిలన్నింటినీ క్రాస్ చెక్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి భర్తీ చేస్తూ ముందుకెళ్తుందని చెప్పొచ్చు సూర్య.